ఒక అబ్బాయి యూట్యూబర్. అతను విలేజ్ కల్చరల్ని వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించుకునేవాడు. అయితే ఆ అబ్బాయి పార్వతీపురం వెళ్ళాల్సి పోయి రామాపురం అనే గ్రామానికి వెళ్తాడు. రామాపురం అనే గ్రామం ఒక దయ్యాల ఊరు. చాలామంది కథలు కథలుగా ఆ ఊరిని దయ్యాల ఊరు అని పిలుస్తూ ఉంటారు. కానీ మన కుర్రోడు ఆ విషయం తెలిసి కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ ఊరైతే వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి చాలా ఇబ్బందులు పడి ఎలాగైనా బయటపడాలని నానా ప్రయత్నాలు చేశాడు. నిజానికే అతను బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ. ఇది స్టోరీ వాయిస్ ఓవర్ ఇస్తాను, పూర్తిగా వినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వెల్కమ్ టు ఎంజే హర్రర్ స్టోరీస్. మనం కొత్తగా ఈ మధ్యనే క్రియేట్ చేశాము ఈ స్టోరీని. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. నా పేరు సురేష్. నేను ఒక యూట్యూబర్నే కానీ అంత పెద్ద యూట్యూబర్ని అయితే కాదు. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే నేను విలేజ్లకు వెళ్ళి అక్కడ ఉన్న కల్చర్ని వీడియోలు తీసి అప్లోడ్ చేసేవాడిని. రీచ్ బాగా పెరిగిపోతూ ఉంది. ఏ విలేజ్లలో ఏ ప్రత్యేకత ఉంది అనేదే నా కాన్సెప్టు. అలా నేను కొన్ని ఊర్లకు వెళ్ళి వీడియోలు తీయడం, అప్లోడ్ చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ప్రతి వారం ఒక ఊరికి వెళ్ళడం, వీడియోలు తీయడం ఇలా జరుగుతుంది. అయితే ఈసారి కూడా ఒక ఊరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అయితే నాకు తెలియకుండా ఒకానొక రోజు మా ఫ్రెండ్ని ఒక మాట అడిగాను. రేయ్, ఒక మంచి విలేజ్కి వెళ్దామా అని అడిగాను. వాడు మాత్రం లేదురా, నేను ఎక్కడికి రాను, నువ్వే వెళ్ళు అని వాడు అన్నాడు. సరేరా, ఈసారి నేనే వెళ్తాను, ఏ ఊరు వెళ్తే బాగుంటుంది అని వాడిని అడిగితే, ఏమోరా బాబు, నువ్వే ఎక్కడికన్నా వెళ్ళు అని వాడు అన్నాడు. సరేరా, నేనే వెళ్తాలే అని చెప్పి ఒక మంచి ఊరైతే డిసైడ్ చేసుకున్నాను. కాకపోతే ఆ ఊరు పక్కన రామాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు ఒక దయ్యాల ఊరు అని చాలా రూమర్లు ఉన్నాయి. నేను నెట్లో చూశాను. కానీ నేను వెళ్ళాల్సిన ఊరు వేరు. సరే, ఆ రామాపురం అనే ఊరికి వెళ్ళి అంత రిస్క్ చేయడం ఎందుకు, మంచిగా ఒక పల్లెటూరు వెళ్ళి అక్కడే ఏదైనా ఒక మంచి విలేజ్లో అక్కడ ఉన్న కల్చర్ని వీడియోలు తీసి అప్లోడ్ చేద్దాం, మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా డబ్బులు కూడా వస్తాయని ఆలోచన చేసి మొత్తానికైతే నేను కెమెరాలు పట్టుకొని బ్యాగ్ భుజాన వేసుకొని బయలుదేరాను. నేను ట్రైన్ ఎక్కి ఆ ఊరికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో దిగిన తర్వాత ఒక ఆటో అయితే ఎక్కాను. ఆటో ఎక్కి, అన్న పార్వతీపురం వస్తావా అని అన్నాను. వస్తాను బాబు, కానీ పార్వతీపురం వరకు అయితే రాను, కానీ ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే దింపేస్తాను, ఎందుకంటే పార్వతీపురానికి రోడ్లు సరిగ్గా లేవు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నాడు. సరే అన్న, ఓకేలే, పద వెళ్దామని చెప్పి ఆటోలో కూర్చున్నాక నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. రోడ్లు సరిగ్గా లేవు కదా, దీని గురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత ఆటో అయితే ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఆ ఆటో డ్రైవర్తో, డ్రైవర్ అన్న, ఈ రామాపురం గురించి ఏమన్నా ఐడియా ఉందా నీకు అని అన్నాను. వెంటనే ఆ వ్యక్తి భయంతో, ఆ ఊరు పేరు ఎందుకు బాబు ఇప్పుడు, ఆ ఊరిని తలుచుకున్నా కూడా రాత్రిలో నిద్ర పట్టదు, అనవసరం ఆ ఊరి గురించి, అయినా మీరు ఆ ఊరికి వెళ్తున్నారా కొంపదీసి ఎట్లా అని ఆటో డ్రైవర్ అంటుంటే, లేదన్నా, నేను ఒక యూట్యూబర్ని, ఇలా విలేజ్ కల్చరల్ తీస్తూ ఉంటాను, ఏదో నెట్లో చూస్తే రామాపురం గురించి చాలా భయంకరమైన కొన్ని దయ్యాలు ఉన్నాయి, అది ఇది అంటూ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కదా, అందుకని అడుగుతూ ఉన్నాను అని నేను ఆటో డ్రైవర్తో చెప్పాను. ఆటో డ్రైవర్ మాత్రం, అవి ఏవి వద్దన్నా, మీరు ఏదో వీడియోలు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి పార్వతీపురం వెళ్ళండి, అక్కడ ఉన్న పంట పొలాలు, గుళ్ళు, గోపురాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని అన్నాడు. సరే అన్న, ఇంకా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అంటున్నారు కదా, అదే కొంచెం బాధగా ఉంది, ఎలాగోలా నన్ను ఊర్లో దింపండి అని ఆటో డ్రైవర్తో అన్నాను. లేదన్న, అర్థం చేసుకోండి, ఆ రోడ్లు అసలు సరిగ్గా లేవు, చాలా దరిద్రంగా ఉన్నాయి, నేను మిమ్మల్ని అక్కడ దాకా దింపేస్తాను, రూట్ కూడా చెప్తాను, మీరు వెళ్ళండి అని ఆటో డ్రైవర్ అన్నాడు. సరే అన్న, ఈ రామాపురం, పార్వతీపురం రెండు పక్కనే ఉన్నాయంట, నిజమేనా అని ఆటో డ్రైవర్తో అన్నాను. అవునన్నా, అక్కడికి 3 కిలోమీటర్ల ముందే మిమ్మల్ని దింపేస్తాను కదా, అక్కడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ వెళ్తే 2 దారులు వస్తాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, మీరు మాత్రం రైట్ సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళొద్దు అని ఆటో డ్రైవర్. ఏమన్నా
లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది అని అడిగితే, లెఫ్ట్ సైడ్ వెళ్తే రామాపురం వెళ్తా ఉన్నా, వెళ్ళామంటే ఇంకా మళ్ళీ తిరిగి రావు. రైట్ సైడ్ వెళ్తే పార్వతీపురం వెళ్తావు, హ్యాపీగా తిరిగి వస్తావు అని చెప్పాడు. నువ్వు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు వెళ్తాను అన్నా అని చెప్పి, రోడ్డు సరిగ్గా లేని ప్లేస్లో అయితే ఆటో డ్రైవరు దింపేశాడు. దింపి అతనికి అయితే డబ్బులు ఇచ్చాను, అతను వెళ్ళిపోయాడు. వెళ్తూ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. సరే అన్నాను. అప్పటికి సాయంత్రం 4:30, 5 అవుతుంది. అది వేసవి కాలం. 6 అయినా కూడా ఇంకా చీకటి పడదు. అయితే ఇంకా నేను నడుచుకుంటూ ఏదో ఈ కెమెరా ఆన్ చేసుకొని, హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పార్వతీపురం అయితే వెళ్తున్నాను. ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవని ఆటోలు ఇంతవరకు వచ్చాయి. 3 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి అని నేను చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. సరిగ్గా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న, పార్వతీపురం ఇంకెంత దూరం అని అడిగాను. పార్వతీపురం లెఫ్ట్ సైడ్ కదా వెళ్ళాల్సింది, నువ్వేంటి రైట్ సైడ్ వెళ్తున్నావు అని అన్నాడు. నా క్షణం నాకు కొంచెం మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే ఆటో డ్రైవర్ రైట్ సైడ్ వెళ్ళమన్నాడు, ఇతనేటి లెఫ్ట్ సైడ్ అంటున్నాడు అని ఆలోచించాను. ఏమోలే, రైట్ సైడే వెళ్దామని మళ్ళీ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. చూడన్నా, నువ్వు రైట్ సైడ్ వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రైట్ సైడ్ వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రావు. అది పార్వతీపురం కాదు, రామాపురం అని అన్నాడు. అదేంటన్నా, ఆటో డ్రైవర్ నాకు క్లియర్గా చెప్పాడు, మీరేమో మళ్ళీ ఇలా చెప్తున్నారు అని అంటూ ఉంటే, సరే వెళ్ళు, నీ ఇష్టం అని ఇంకా ఆ వ్యక్తి ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఇంకా ఆటో డ్రైవర్ మీద నాకు నమ్మకం లేక ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తిని నమ్మేసి నేనైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాను. ఆ లెఫ్ట్ సైడ్ రామాపురం. అక్కడ ఉన్న బోర్డు అయితే నాకు కనిపించింది, కానీ దాని మీద రామాపురం అని క్లియర్గా లేదు. నేను ఆ వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పి ఆ రామాపురం సైడ్ వెళ్ళాను. నేను పార్వతీపురం అనుకున్నాను. ఊర్లోకి వెళ్ళాను. కెమెరా ఒకటి పట్టుకున్నాను. చుట్టూ చూస్తున్నాను, ఎవరైనా కనిపిస్తారేమో అని. ఎవరూ కనిపించడం లేదు. అయితే ఊరి ముందు ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళాను. చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ వస్తుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ వాటర్ తాగాను. కానీ తాగిన తర్వాత కడుపులో నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ బయటకు వస్తుంది. ఏంటి ఈ స్మెల్, నా కడుపులోంచి మరీ నోట్లోకి వస్తుంది అని వామిటింగ్ చేసుకున్నాను. చాలా భయంకరమైన స్మెల్ వచ్చింది. ఇంకా బ్యాగ్లో ట్యాబ్లెట్లు ఉంటే ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఒంటరిగా ఉన్నాను, ఏ ఒక్కరు లేరు. అయితే ఆ చెరువులో ఎవరో దూరంగా పడవ వేసుకొని పడవలో కూర్చొని ఆడుతూ పాడుతూ ఉన్నారు. నేను వాళ్ళని పిలుస్తున్నాను, కానీ వాళ్ళు నా వైపు అస్సలు రావడం లేదు. ఇంకా నెమ్మదిగా చీకటి పడుతుంది. 6 దాటింది. ఇంకా నేను ఊర్లోకి వెళ్ళాను. ఊర్లోకి వెళ్తే ఇళ్ళు బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ మనుషులే ఎవ్వరూ లేరు. నేను ఊరంతా తిరుగుతూ ఉన్నాను. కెమెరా మొత్తం ఆన్ చేశాను. ఆన్ చేసి చుట్టూ చూస్తూ ఉన్నాను. ఏ ఒక్కరూ కనిపించడం లేదు. ఇది నిజంగా పార్వతీపురమా లేదంటే రామాపురం వచ్చానా, ఏ ఒక్కడు లేడేంటి అని చెప్పి మొత్తం చూస్తూ ఉన్నాను. అయితే ఒక ప్లేస్లో మాత్రం ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డులో వెల్కమ్ టు రామాపురం అని ఉంది. అది చూసి దెబ్బకి షాక్ అయిపోయాను. అదేంటి, నేను రామాపురం వచ్చానా? అంటే ఆ చెట్టు కింద ఉన్నది మనిషి కాదా, దయ్యమా? ఆయన వాడి మాటలు నమ్మి నేను ఎలా వచ్చాను అని చాలా ఆశ్చర్యపోయాను. ఇక ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. నేను రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నాను, కానీ ఊరి బయటికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. వచ్చిన దారి కూడా మర్చిపోయాను. అయితే ఒకానొక ప్లేస్ చాలా బాగుంది. ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. ఇది నిజంగా దయ్యాల ప్లేసా లేదంటే పుకార్లు పుట్టించారా అని ఆలోచన చేస్తూ కూర్చున్నాను. అయితే ఊర్లో ఏవో అరుపులు వినిపించాయి. ఏవో కాదు, ఆ దయ్యాలు జాతర చేసుకుంటూ ఉన్నాయి. అవి ఈలలు గోలలు మామూలుగా లేవు. నేను అక్కడే ఒక ప్లేస్లో కూర్చొని కెమెరా ఆన్ చేసుకొని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. అయితే అక్కడ దయ్యాలు 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో అక్కడ దయ్యాలు ఉన్నాయి. అవి నిజంగా దయ్యాలు. అవి అసలు ఈ దయ్యాలు ఈ ఊర్లో ఎందుకు ఇలా ఉన్నాయి, జనసంచారం లేని ఈ ఊర్లో దయ్యాలు ఎలా సంసారం చేస్తూ ఉన్నాయి అని మైండ్లో ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఎలాగింత దూరం వచ్చాను, బ్రతికితే బ్రతుకుతాం, చస్తే చస్తాం, ఎలాగోలా ఈ రహస్యాలను బయటి ప్రపంచానికి చూపించాలని నా మనసులో స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. నిజానికి ఇన్ని దయ్యాలు ఈ ఊర్లో ఎందుకు ఉన్నాయి అనే స్టోరీ నేను రేపు చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.
స్టోరీ విన్నారు కదా ఫ్రెండ్స్. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్.